హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను షేక్ జానీ. వెల్కమ్ టు సూఫియాన్ ఛానల్ అండి. ఈరోజు మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటున్నానండి, ఎరువులతో సహా. కొత్తగా కొన్ని మొక్కలు తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా 15 రోజులకు ఒకసారి, 1 మంత్కి ఒకసారి ఎరువులు మనం వేస్తే చెట్లకు మంచి బలాన్ని ఇస్తాయి. అందుకు గాను ఇవన్నీ కలుపుకోవడం జరుగుతుంది. ముందుగా కోకోపీట్ తీసుకొచ్చాను, ఒక 10 kgs. వర్మీ కంపోస్ట్ వచ్చేసి ఒక 40 kgs తీసుకొచ్చానండి. దాంతోపాటుగా ఎప్సమ్ సాల్ట్ ఒక 1 kg, అదేవిధంగా వ్యామ్ 1 kg అండ్ బోన్ మీల్ 1 kg. ఇవన్నీ కూడా కలుపుకొని నాకు చెట్లకి ఇవ్వడం జరుగుతుంది. అదే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నానండి దీంట్లో. మనకి కొత్తగా మొక్కలు తీసుకొస్తున్నాం కాబట్టి ఆ మొక్కలు రీపాట్ చేసేటప్పుడు అవి షాక్కి గురవుతాయి. అందు గురించి ఎప్సమ్ సాల్ట్ కలుపుకోవడం బాగుంటుందండి. దాంతోపాటుగా మంచి పూలు పండ్లు బాగా రావాలంటే మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిపోర్ట్ చేసేటప్పుడు కూడా మనం ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాము. దాంతోపాటుగా కొంచెం చీడపురుగు రాకుండా ఉండడానికి మనము ఇది వేపపిండి అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అది కూడా నేను ఒక 1 kg, 1.5 kg వరకు యూజ్ చేయడం జరిగింది దీంట్లో. దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మీకు చూపిస్తున్నాను చూడండి, ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయడం జరిగింది 1 kg. ఇది మొత్తం దాంట్లో వేయడం జరిగింది. దాదాపుగా ఒక 50 kgs ఉందండి. వర్మీ కంపోస్ట్ ఒక 40 kgs అండ్ కోకోపీట్ ఒక 10 kg ఉంది. దాంతోపాటుగా 1.5 kg మన వేపపిండి వేస్తాము. దీంతో పాటు వ్యామ్ని కూడా కలపడం జరిగిందండి. వ్యామ్ కలపడం వల్ల ఏమవుతుందంటే వాతావరణంలో వచ్చే మార్పులని తట్టుకునే శక్తి అయితే మనకి వ్యామ్కి ఉంటుందండి. అదేవిధంగా ఏదైతే సాయిల్ ఉందో, మట్టి ఉందో, మట్టిని చాలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మూడు వచ్చేసి మనకి బోన్ మీల్ కూడా కలపడం జరిగింది. బోన్ మీల్ వల్ల ఏంటంటే కాల్షియము, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది.